ఓ అమ్మని తన పక్కింటివాడు రేప్ చేస్తున్నా కానీ ఆ విషయం భర్తకి చెప్పకుండా దాచింది. అలా ఎందుకు దాచిందో తెలుసుకోవాలంటే మనం ఈ కామెడీ షార్ట్ ఫిలింలో చూడాలి. ఏంట్రా డల్గా ఉన్నావు? తంగవేలనేవాడికి నా ఫ్రెండ్ చేత 10,000 అప్పిప్పించాన్రా. వాడు తీర్చకుండా పారిపోయాడు. అవునరా. నువ్వు 10,000కే బాధపడుతున్నావంటే ఇక మీ ఆవిడ విషయం తెలిస్తే ఇంకెంత బాధపడతావో. మావిడి గురించా? మావిడేం చేసింది? మీ ఆవిడేం చేయలా, అంతా మీ పక్క పరుషంలో అద్దెకుంటున్న దివాకరంగాడు చేస్తున్నాడు. వాడేం చేశాడు? 4 రోజుల క్రితం 6-6:30 మధ్య ఆ దివాకరంగాడు మీ ఆవిడ్ని బలవంతంగా తన రూమ్లోకి లాక్కెళ్ళడం చూశాను. నిజమా? నిజంరా, మీ ఆవిడ్ని వాడలా చేయటం నేను ఇప్పటికి సుమారుగా 15 సార్లు చూశాను. నో, ఒకవేళ అలాంటి గౌరవే జరుగుంటే మా ఆవిడ నాతో ఈపాటికే చెప్పేది. నీతో చెప్తే మీ ఆవిడని చంపేస్తారని ఆ దుష్టుడు బెదిరించాడేమో. ఇక్కడే ఉండి మనం డిస్కస్ చేసుకోవడం ఎందుకు? వెళ్ళి మా ఆవిడని అడుగుదాం రా. కదా. మన పక్క పర్షన్లో ఉన్న దివాకరం అనేవాడు నీతో మిస్బిహేవ్ చేశాడా? రేయ్, మిస్బిహేవ్ కాదు, మానభంగం. అదే రేపు లాంటిది ఏదైనా చేశాడేమో అడుగు. నువ్వు కామ్గా ఉండు పిఆర్కే మూర్తి. లేడీస్తో డీసెంట్గా మాట్లాడాలని తెలీదా? చెప్పు, వాడు నిన్ను రేప్ చేశాడా? అదే మానభంగం ఏమన్నా చేశాడా? నువ్వేం భయపడద్దు. వాడు అలా చేస్తుంటే చెప్పు, వాడికి తగిన శిక్ష విధిస్తాను. ఏ, మీ ఆవిడని వాడికిచ్చి పెళ్లి చేస్తావా? పిఆర్కే మూర్తి, ఏంటి నీ అలరి? చెప్పు దమయంతి, ఆ దివాకరన్ నిన్నేమైనా చేశాడా? ఏవైనా చేశాడేమో ఇండైరెక్ట్గా అడిగే బదులు రేపేవైనా చేశాడేమో డైరెక్ట్గా అడుగు. పిఆర్కే మూర్తి, డోంట్ ఇన్వాల్వ్ మై పర్సనల్ విషయాలు ప్లీజ్. ప్లీజ్. సారీ, క్యారియా. నువ్వు చెప్పు దమయంతి. అబ్బాయి అలాంటిదేం లేదండి. అబద్ధం చెప్పే ఆడదాన్ని నేను ఇట్టే పసిగట్టేయగలను. నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఐఎమ్ ష్యూర్. దమయంతి గారు, మన మధ్యాహ్నం మీరు బట్టారేస్తుంటే ఆ దివాకరంగాడు వచ్చి మిమ్మల్ని బరబరా తన గదిలోకి లాక్కలేదు. మీరు అరవబోతుంటే మీ నోరు నొక్కేయలేదు. చెప్పు దమయంతి, పిఆర్కే మూర్తి అబద్ధాలు చెప్పడు. నిర్భయంగా ఏం జరిగిందో చెప్పు, వాడి మీద నిర్భయ కేసు పెడదాం. మా పేరెంట్స్ మీద ఒట్టు. అతని పేరు దివాకర్ అని మీరు చెప్పే వరకు నాకు తెలీదు. వాడి పేరు మీకు తెలియకపోయినా జరగాల్సిన కార్యం జరిగిపోతుందిగా. ఇదిగో దమయంతి, నువ్వు అబద్ధాలు చెప్తే నేను హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయిన తొట్టు. అయ్యో, అంత మాట అనకండి. నిజం చెప్పేస్తాను, అబద్ధం చెప్పను. చెప్పు. వద్దు వద్దు అని ఎంత బతిమలాడుకున్నా నా మాట వినకుండా ఇప్పటికే చాలాసార్లు నన్ను శారీరకంగా అనుభవించాడు. అంటే రేపు చేసినట్టే. మరి ఆ విషయం ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? దివాకర్ మన చేస్తున్నాడని చెప్తే మీ ఆయన హర్ట్ అవుతాడని చెప్పడం మానేశారా? కాదు, మరి పచ్చి నిజం చెప్తాను. కానీ మీరు ఫీల్ అవ్వకూడదు. అలాగే అన్నం తినడం మానేయకూడదు. చెప్పు. దివాకర్ అలా చేస్తున్నాడని మీతో చెప్పకపోవడానికి కారణం చెప్పు చెప్పు చెప్పు. మీరతన్ని ఖాళీ చేయించి పంపేస్తారేమోనని భయపడి మీతో చెప్పలేదు. అంతేకాని మీరింకేదో ఊహించుకొని నన్ను అపార్థం చేసుకోకండి. అరే, నువ్వు వెళ్ళి ఆ దివాకరం గారి దగ్గర కనీసం ఈ నెల రెంటన్న వసూలు చేసుకో. దివాకరం,